నమస్కారం వనిత హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. జూన్ 21 అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి ఈ యోగా దినోత్సవం రోజు చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులే కాకుండా గర్భిణీ మహిళలు కూడా దీంట్లో పాల్గొనవచ్చా, అసలు గర్భిణీ మహిళలు కూడా యోగా చేయొచ్చా అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు గర్భిణీలకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి జెస్సీ నాయుడు గారు, అలాగే అనూహ్య రెడ్డి అంటే కోవిద సహృదయ ఫౌండేషన్ మెంబర్ అయినటువంటి అనూహ్య రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు హెల్ప్ లైన్. అసలు ఈ కాన్సెప్టే కొత్తగా ఉంది. అనూహ్య రెడ్డి గారు, గర్భిణీ మహిళలకి యోగా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది తెలుసు అందరికీ, కానీ మీరు దీన్ని ఒక ఇదిగా తీసుకుని అందరినీ కలిపి, గర్భిణీ స్త్రీలందరినీ కలిపి ఒక చోట ఫస్ట్ టైము ఇండియాలో చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? రియలీ అండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ ద సేమ్ వే ఏంటిదంటే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అంటే కన్ఫ్యూజ్గా, లైక్ వచ్చేసి కొద్దిగా భయంగా, అంటే ఈ ప్రోగ్రామ్ని ఎంతవరకు మేము సక్సెస్ చేయగలుగుతాము అని చెప్పేసి కొద్దిగా టెన్షన్గా కూడా ఫీల్ అవుతున్నాను. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఐ వాంట్ టు సే వనితా టీవీకి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఉమెన్స్కి సంబంధించిన కార్యక్రమం కాబట్టి దాన్ని మీరు ఎంకరేజ్ చేయడము, నేను జెస్సీ నాయుడు వచ్చేసి ఇక్కడ ఉండడము రియలీ ఇట్స్ అప్రిషియేట్. ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడ మీరు అడిగిన దానికి ఇట్స్ అప్రిషియేట్ టు సే అగైన్ అండ్ అగైన్. ఈ ప్రోగ్రామ్ వల్ల వచ్చేసి గర్భిణీ స్త్రీలకి మామూలుగా అయితే యాక్చువల్గా నార్మల్ పీపులే యోగా చేయాలంటే చాలా లైక్ ఆలోచిస్తారు. అంటే మనకు ఫ్లెక్సిబిలిటీ, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందా ఉండదా, లేదంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఎక్కడైనా సరే బాడీ పార్ట్స్లో వచ్చేసి ప్రాబ్లం వస్తాయా అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ లేడీ ఒక గర్భిణీ స్త్రీలతో మేము అది కూడా 100 మంది గర్భిణీ స్త్రీలతో 5th మంత్ నుంచి 9th మంత్ లోపల ఉన్న వాళ్ళతో వచ్చేసి ఒక ప్రోగ్రామ్ వచ్చేసి కంటెస్ట్ చేస్తున్నాము. అంటే ఇట్స్ రిస్కీ థింగ్ బికాస్ ఆఫ్ జెస్సీ నాయుడు గారు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే తను ఒక ఎక్స్పర్ట్. ఏంటంటే యోగాలో వచ్చేసి షీఈ్ ఎక్స్పర్ట్ కాబట్టి అదే ఒక కాన్ఫిడెన్స్తో, అదే ఒక ధైర్యంతో. ఇన్ ద సేమ్ వే మా మెడికల్ సూపర్వైజర్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ఎక్కడికి వెళ్ళినా వచ్చేసి జేజే హాస్పిటల్ జయంతి రెడ్డి గారు, ఆవిడ సూపర్వైజింగ్లో వచ్చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఎలా అంటే అందరూ చేస్తూ ఉంటారు, ఇట్స్ డిఫరెంట్ థింగ్. కానీ కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి చేస్తున్నామంటే సంథింగ్ డిఫరెంట్గా, యూనిక్గా, అది కూడా వచ్చేసి అందరూ భయపడకుండా అలే ఇది చేస్తే మాకు కూడా ఇలా ఉంటుంది, మేము కూడా ఇలా ఉండగలుగుతాము, మేము కూడా చేయొచ్చు. అది ముస్లిం వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, ఎవరైనా సరే. ఈవెన్ దో వచ్చేసి ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కూడా మనం కడుపులో పెట్టుకొని వాటిని కూడా మనం ట్రైన్ చేయగలుగుతాము అన్న కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. జెస్సీ గారు, మీరు చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ యోగాని స్టార్ట్ చేయొచ్చు అంటారు? ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు అంటే 5th మంత్ దాకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. 5th మంత్ తర్వాత నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజులు స్టార్ట్ చేస్తే మంచిదంటారు? చాలా మంచిదండి. యాక్చువల్గా ఏంటంటే ఈ రోజుల్లో అందరూ ఇంటి పనులతో సరిపోతుంది, చిన్న వాకింగ్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నాము చాలామంది. బట్ హాస్పిటల్స్లో చూస్తే అసలైన నిజం తెలుస్తుంది అనమాట. ఎందుకనంటే జనాల్లో ఇంటి దగ్గర పని చేసుకోవచ్చు కదా అన్నట్టు ఉన్నారు, కానీ అందరు బాడీస్ బికమ్ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ బాడీస్ బికమ్ వెరీ సెన్సిటివ్ ఇప్పుడు. సో ఆ సెన్సిటివిటీతో పనులు కూడా చేయలేకపోతున్నారు. సో అందుకని ఏం చేస్తామంటే ఇక్కడ ఒకవేళ వామిటింగ్స్ కన్నా లేకపోతే రైట్ ఫ్రమ్ కన్సెప్షన్ యోగా అంటే దాంట్లో ఇంకేదో భయంకరంగా యోగాసనాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంది, కానీ కాదు. ఇలా కూర్చుంటే అదొక యోగాసనం, ఇలా కూర్చుంటే అదొక యోగాసనం, కొంచెం నిలబడి స్ట్రెచ్ చేస్తే ఇలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఏ ట్రైమిస్టర్లో వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి యోగా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. బెటర్ ఏంటంటే నార్మల్గా అందరికి ఏం చెప్తామంటే 4 months కంప్లీట్ అవ్వనివ్వండి. ఎందుకంటే అప్పుడు ఇంకా బాడీ సెన్సిటివ్ ఉంటుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అదంతా ఏం చేయండి. బట్ 4 కంప్లీట్ అవగానే 5th మంత్ నుండి చేస్తే మాత్రం అవసరంగా రిజల్ట్స్ వస్తాయి. మెయిన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో ఒకటి పడిపోయింది ఏంటంటే నార్మలా సిజేరియన్ అని. యాక్చువల్గా ఫోకస్ డెలివరీ మీద చేయనే కూడదు. ఎందుకనంటే ఒకవేళ ఈమె చాలా వాకింగ్ చేసి, ఇంట్లో పనులు చేసి, యోగా చేసి నార్మల్ అవ్వలేదు అనుకోండి, ఈమెకేం ఉండదు, ఎందుకంటే ఆమె కండిషన్ తెలుసు కాబట్టి. బట్ ఈ చుట్టుపక్కల ఉంటారు చూడండి, ఏంటి అయ్యో ఇంత చేసి నీకు అవ్వలేదా
దాంతో బిడ్డ పుట్టిన ఆనందంలో ఈ అప్సెటే ఎక్కువైపోద్ది, బిడ్డ పుట్టిన ఆనందం కూడా మర్చిపోతూ ఉంటుంది. నిజంగా కువిదా సహృదయ ఫౌండేషన్ చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా ఫౌండేషన్స్ నేను కూడా చూసాను, ఎలా అంటే అందరూ ఓల్డ్ ఏజ్ హోము, చిల్డ్రన్ ఓల్డ్ ఏజ్ హోము, అనాథ, ఆర్ఫనేజ్ ఇవే ఎక్కువ ఉన్నాయి. కానీ గర్భంలో పెరుగుతున్న బిడ్డకి అంటే స్లమ్ ఏరియాకి వెళ్ళి మేము వర్క్ చేస్తున్నప్పుడు ఆ నీడీ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఏంటంటే చినిగిపోయిన బట్టలు ఉండడము అండ్ ఫుడ్ సరిగ్గా తినడానికి లేకపోవడము, మాల్ న్యూట్రిషన్ గవర్నమెంట్ ఇస్తుందండి వాళ్ళకి, ఒక పూట ఇస్తుంది అండ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఇస్తున్నారు. బట్ స్టిల్ ఏంటంటే అంతకు మించి ఇంకా కొన్ని కావాలి, ఒక ప్రేమ కావాలి, ఒకరు ఏంటంటే పర్వాలేదు నేనున్నాను అని ధైర్యం చెప్పే వాళ్ళు కావాలి. అందుకని ఫౌండేషన్లో మేము ఏంటంటే ఈ యోగా వాళ్ళకి రెగ్యులర్గా నీడీ ప్రెగ్నెంట్ మనకి హ్యాపీగా చేయిస్తున్నాము. వాళ్ళకి ఫుడ్ ఒకటి సప్లై చేయడం అండ్ ఏంటంటే కొంతమంది ఇళ్లలో కొన్ని డిస్టర్బెన్స్లు ఉంటాయి, దాని నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోవడము, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఉండిపోవడం, అలాంటి వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది. తల్లికి అదంతా సంబంధం ఉండి ఉండొచ్చు, స్ట్రెస్ కానీ ఇదంతా, బట్ ఏమీ తెలియని ఆ బిడ్డ గర్భంలో పెరుగుతున్న బిడ్డకి ఏం సంబంధం? ఆ స్ట్రెస్ కానీ ఆ ఫుడ్ లేకుండా అలిగి, ఎందుకు ఐటీ పీపుల్లో చాలా మంది ఏంటంటే హస్బెండ్ మీద అలుగుతారు, అత్తగారి మీద అలిగి ఫాస్టింగ్ లో ఉంటారు. వీళ్ళు ఫాస్టింగ్ లో ఉండరు, ఫుడ్డే లేకుండా ఉన్నారు వీళ్ళు. సో అందుకని ఏంటంటే ఫౌండేషన్ నుంచి ఈ యోగా క్లాసులు, యోగా మెయిన్ ఏంటంటే అవేర్నెస్ కోసం ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 1500 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోతున్నారు. ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. అసలు అనూహ్య గారు, మీరు ఈ ఫౌండేషన్ పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపించింది? ఏమైనా ఇన్సిడెంట్ మీకు ఏమైనా జరిగిందా? మీ కళ్ళ ముందు ఏమైనా జరగడం వల్ల మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనిపించిందా? నిజంగా చెప్పాలంటే మేబీ అందరూ సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఇది కూడా నేనంటే అన్ని క్లారిటీగా చెప్తాను అనమాట. ఎలా అంటే అందరికి జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది. ఎలా అంటే మేబీ నా ఈగో హర్ట్ అయింది. ఇప్పుడు మేబీ ఒక అఫీషియల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్జస్టిస్ అంటే లైక్ జరిగినప్పుడు జస్టిస్ చేయండి అని నేను అడిగినప్పుడు మీరేంటిది అని, మీరెందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే ఇక్కడ మీ పక్క వాళ్ళు కాదు, మీ ఇంట్లో వాళ్ళు కాదు, దెన్ మీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కాదు అన్నట్లు నాకు క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు మేబీ నేనేం చేశానంటే నేను థింక్ చేయాల్సి వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద రైట్ పాయింట్ కదా అని చెప్పేసి నేను ఫౌండేషన్ అంటే ఒక రైట్ అనేది నాకు ఉండాలి అంటే దెన్ నేను వాళ్ళని క్వశ్చన్ చేయాలి, అడగగలగాలి, నేను జస్టిస్ చేయాలి అంటే సంథింగ్ ఇప్పుడున్న అంటే మేబీ మన గవర్నమెంట్ మనకు ఒక రైట్స్ ఇచ్చారు. ఎవరికైనా వాక్ స్వతంత్రం ఎలా ఉందో కొన్ని పనులు చేయడానికి కొన్ని యాక్ట్స్ ఇచ్చారు. కాబట్టి ఆ యాక్ట్ కింద నేను కూడా కువిదా సహృదయ ఫౌండేషన్ అనేది రిజిస్టర్ జరిగింది. దానివల్ల ఏంటంటే మేబీ కొంతమందికి నేను మేబీ రియలీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎనీ ఆఫీసర్స్, నా తరఫు నుంచి ఏదైనా నేను వాంటెడ్గా అయితే నేను ఎవరిని హర్ట్ చేసి ఉండను. మేబీ నా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరైనా నేను వాళ్ళ ఈగోని హర్ట్ చేసి ఉన్నా, మేబీ నా వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి అది నా పర్సనల్ కోసం అయితే నేను చేయలేదు, ఇంకొకరి అవసరం కోసం వాళ్ళకు వచ్చేసి వాళ్ళ నీడీ థింగ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అయితే చేసి ఉంటాను. అంటే అసలు ఈ కువిదా సహృదయ ఫౌండేషన్ ద్వారా ప్రెగ్నెంట్ లేడీస్కి యోగా ట్రైనింగే ఇవ్వాలి అని చెప్పి ఎందుకని చెప్పాను? స్పెషల్లీ యోగా ట్రైనింగే అని కాదండి. ఎలా అంటే ఇక్కడ యోగా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ఇది June 21st, దిస్ ఇస్ ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఈ కాన్సెప్ట్ ఈ థీమ్ తీసుకున్నాం. బిఫోర్ ఏంటిదంటే నేను స్కూలింగ్ పిల్లలకి వచ్చేసి స్టడీస్ చేయిస్తున్నాను. దెన్ ఏంటిదంటే లైక్ వచ్చేసి మా జవహర్ నగర్లో ఇక్కడ ఉన్నది అంటే నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి నా ఫౌండేషన్ త్రూ నా వరకు నేను ఎంతవరకు నేను హెల్ప్ ఫుల్ఫిల్ చేయాలా అనుకునేది నేను చేస్తూనే ఉన్నాను అనమాట. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్కే అని కాదు. ఇప్పుడు ఏంటిదంటే మేబీ సమ్ టైమ్స్ వచ్చేసి నేను అవసరం ఉన్నప్పుడు కూడా కొంతమందికి నేను ఉపయోగపడలేకపోవచ్చు. ఎందుకంటే నేను కువిదా గ్రూప్ అది యుఎస్ కంపెనీ బేస్డ్ కంపెనీ, అక్కడి నుంచి నేను ఇక్కడ ఇండియాలో వచ్చేసి నేను ఒక 20 days ఉంటే యుఎస్లో 10 days ఉంటాను అనమాట. దానివల్ల ఆ 10 daysలో ఏదైనా గ్యాప్ వస్తే దాన్ని నేను ఫుల్ఫిల్ చేయకపోవచ్చు. కానీ నా నోటీస్కి వచ్చిన ప్రతి ప్రాబ్లం వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది చిన్న బుక్ అయినా కానీ ఈవెన్ దో చిన్న పెన్సిల్ అయినా కానీ నేనైతే ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నాను, రెడీగా ఉంటాను. అది ఎవరైనా సరే మేబీ ఇక్కడ నా స్క్రోల్లో నా నెంబర్ దొరికినా కూడా మీ వనితా టీవీ గారి తరఫు నుంచి, మీ తరఫు నుంచి, మీ కోఆపరేషన్ తరఫు నుంచి ఎవరైనా కూడా అనూహ్యని వచ్చేసి లైక్ అప్రోచ్ అయితే ఖచ్చితంగా నేనైతే ఖాళీగా వాళ్ళని పంపించాను. ఓకేనండి. ఓకే, రేపు అంటే June 21st అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి మీరు కూడా ప్రెగ్నెన్సీ మహిళలకు సంబంధించి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళు ఎక్కడైతే అడ్రస్ చెప్తారో అక్కడికి వెళ్ళి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. జెస్సీ నాయుడు గారు, ఇప్పుడు అసలు యోగా
ఎన్ని అవర్స్ చేస్తే మంచిదంటారు ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి? ప్రతిరోజు 35 minutes ఈజ్ ఎనఫ్ అండి, చాలు. ఎందుకనంటే అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిరోజు అవసరం లేదు, వారానికి 3 సార్లు లేకపోతే 4 సార్లు సరిపోతుంది. ఎందుకనంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ యాక్టివ్గా ఉండలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. సో అందుకని వారానికి 3 days ఆర్ 4 days ఈజ్ ఎనఫ్. ఎవ్రీడే చేయకూడదు. అందుకే మేము వారానికి ఒకరోజు క్లాసెస్ అని రెగ్యులర్ చేయిస్తూ ఉన్నాము. సో దట్ ఏంటంటే ఆ ఒక్కరోజు కూడా 3 hours ఉంటుంది. ఆ 3 hoursలో ఆసనాలు, ప్రాణాయామ ఇవి మాత్రం 45 minutes ఉంటుంది. మిగతా అంతా కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఏ మంత్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ మంత్లో మానసికంగా కొన్ని మార్పులు వచ్చినప్పుడు హస్బెండ్ భలే అవుతూ ఉంటారు. అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కోపం వస్తుంది, ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఏమేమి యాక్టివిటీస్ చేయాలని, డ్రాయింగ్ అనే యాక్టివిటీస్ ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ జయంత్ రెడ్డి మేడం కానీ ఇంకా మిగతా డాక్టర్స్ కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా ఏంటంటే వచ్చి ఒక్కొక్క క్లాస్ తీసుకుంటూ ఉంటారు 9 classes అట్లా. సో కొంతమందికి యోగా చేయాలనిపించదు, 3 days మాత్రమే చాలు. ఎవ్రీడే చేసే అవసరం లేదు. రెగ్యులర్గా ఏం పనులు చేస్తున్నారో అవి చేసుకోవచ్చు. అండ్ 3rd trimester ఎస్పెషల్లీ 7, 8, 9 months ఈ 3 months మాత్రం కొద్దిగా వారానికి 4-5 రోజుల్లో యోగా చేసేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే అది డెలివరీ టైం కాబట్టి బాడీ ఫ్లెక్సిబిలిటీ. అండ్ కొంతమంది ఏంటంటే ఎప్పుడు పడుకునే ఉంటారు, మాకు బెడ్ రెస్ట్ చెప్పారని. బెడ్ రెస్ట్ చెప్పినప్పుడు యోగా చేయని అవసరం లేదు, పనులు చేయని అవసరం లేదు, కానీ ప్రాణాయామం మాత్రం కంపల్సరీ చేయాలి. బికాస్ అది బ్రీతింగ్ రిలేటెడ్ కాబట్టి ఎన్ని పోజ్లో కూర్చొని వాళ్ళు ప్రాణాయామం అవన్నీ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే తల్లితో పాటు బిడ్డకి కూడా బాగుంటుంది. ఇక్కడ ఆరోగ్యము అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు ఎలా అయితే ఒక స్త్రీ ఉందో ఆఫ్టర్ డెలివరీ 6 months తర్వాత మళ్ళీ అదే వెయిట్కి రావాలి, అదే పొజిషన్కి రావాలి. అలా వస్తే అదే ఆరోగ్యం అని. మన ఇండియాలో ఎక్కువ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఈ చిన్న అవేర్నెస్ ఉంటే చాలు. వాకింగ్స్ చేసుకోవడం, చిన్న బ్రీతింగ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటే మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చేస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు, ఆ తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అనూహ్య రెడ్డి గారు, నెక్స్ట్ ఈ కోవిద సహృదయ ఫౌండేషన్ ద్వారా నెక్స్ట్ ఇంకేమి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చింది కాబట్టి ఇది తీసుకున్నానని చెప్పారు కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి అమీర్పేటలో యోగా క్షేత్ర అని చెప్పేసి పద్మ గారు ఉన్నారండి. తను ఆల్సో లైక్ జెసిలాగానే వచ్చేసి యోగా ఇది చేస్తున్నారు. ఆవిడ ఏమన్నారు అంటే, మేడం ఇప్పుడు వచ్చేసి మీరు లైక్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్తో చేస్తున్నారు, ఈసారి వచ్చేసి మీరు మాకు ఒక అవకాశం ఇవ్వాలి. మేము వచ్చేసి లైక్ వృద్ధులతో కలిసి లైక్ వేరే లైక్ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ వచ్చేసి ఉంటారు కదా, వాళ్ళని నేను గ్యాదర్ చేయాలనుకుంటున్నాను. మనం అందరం కలిసి వాళ్ళకి కొద్దిగా లైక్ వాళ్ళలో కొద్ది కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడానికి ఇవన్నీ నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు. దెన్ వచ్చేసి లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను ఓకే అని చెప్పాను. ఇండియాలో మీరు ఉన్నప్పుడు ఒకసారి నాకు టైం ఇవ్వండి. ఎలాగో అంటే ఇప్పుడు మనకు కోఆపరేట్ చేయడానికి జెస్సీ గారు అంటే లైక్ కోవిద సహృదయ ఫౌండేషన్కి ఫిక్స్ అనమాట. ఏం చేసినా కూడా వచ్చేసి ఇక్కడ మనతో పాటు వస్తుంటారు. ఇంకా పద్మ వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఒకరికి లైక్ ఫౌండేషన్కి ఒకరికి 2 యాడ్ అయ్యారనుకోండి, ఇన్ ప్రెజెన్స్లో వచ్చేసి ఉన్నప్పుడు ఒకరు ఉన్నా, లేదంటే వాళ్ళ అవుట్ ప్రెజెన్స్ ఎక్కడున్నా కూడా ఇంకొకరు లైక్ హెల్పింగ్ కదా అది. దట్స్ వై వీఆర్ గోయింగ్ హెడ్ ఫర్ దట్. దెన్ ఇంకొకటి ఏంటిదంటే జెస్సీ గారు ఇంకొకటి మనము లైక్ వచ్చేసి గర్భ సంస్కార యాగము అంటే పిల్లలు లేని వాళ్ళకి యాక్చువల్ హాస్పిటల్స్ చుట్టూ చాలా మంది తిరుగుతుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కటి కొన్ని చాంటింగ్స్ ఉంటాయి, కొన్ని హోమాలు ఉంటాయి, ఇవన్నీ క్రియలు అంతే. అది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ శరీరంలో మానసిక స్థితిలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి IVF అంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంటుంది హస్బెండ్ కానీ భార్య కానీ, వీళ్ళిద్దరికి చిన్న టిప్స్ ఏంటంటే దానిమ్మ పండు ఉంటుంది కదా, పైన మనం తోలు తీస్తాము, లోపల ఒక ఎల్లో కలర్ లేయర్ ఉంటుంది గింజల పైన. ఆ గింజలు తినేటప్పుడు ఈ ఎల్లో కలర్ లేయర్ తో పాటు తింటే గనక ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దానిమ్మ పండు ఒక్కొక్కటి తినగలిగితే వాళ్ళలో ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లం అంటే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక వెంటనే క్లియర్ అవుతాయి. అలాగే హోమంది కూడా అనుకున్నాము. ఇంకో 3 months లో వీఆర్ ప్లానింగ్ కోవిద సహృదయ నుంచి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూలింగ్స్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నాకు మెయిన్ ఏంటిది అంటే లైక్ ఈ స్లమ్ ఏరియాస్లో ఉన్న పిల్లలైతే ఇప్పుడు లైక్ ఇయర్లీ నాకు పెరుగుతూ ఉన్నారు. నేనేం ప్లాన్ చేస్తున్నానంటే ఫౌండేషన్ త్రూ నుంచి లైక్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి లైక్ ఫౌండేషన్ త్రూ నుంచే లైక్ ఫ్రీ సర్వీసింగ్ లాగా, అంటే నాకు ఒక పర్మిషన్ ఇచ్చేస్తే నేను ఈ పిల్లల్ని వచ్చేసి నేను అది ఫీజ్ చేసేది, నేను ఎఫర్ట్స్ పెట్టేసి లైక్ కోవిద సహృదయ ఫౌండేషన్ నుంచి లైక్ ఒక ఓన్ స్కూల్ని అలా పెడదాము అని చెప్పేసి
అలా ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ఈవెంట్ ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్, బికాస్ ఇది లాట్ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్ కదా, దీని అందరూ కూడా ఉత్సాహం బాగా చూపిస్తున్నారు. అండ్ అసలు ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫుడ్ కి సంబంధించి కూడా ఈ యోగాతో పాటు మీరు ఏమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? డెఫినెట్గా ఫుడ్లో ఏంటంటే యాక్చువల్గా కన్సీవ్ అయిన వెంటనే వాళ్ళకి కొంచెం స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఆ 3 months స్పైసీ తిన్న పర్లేదు, బట్ ఊరగాయ లాంటివి మాత్రం తినకూడదు, మిస్కరేజెస్ అవ్వడానికి చాలా కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఉసిరికాయ సాల్ట్లో ఉసిరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు ఇలాంటివి ఉంటే అవి వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు తినే ఆహారంలో కాల్షియం, ఐరన్, మన పూర్తిగా ఏంటంటే మన దాంట్లో ఎడ్యుకేటెడ్ ఉమెన్కి కూడా హిమోగ్లోబిన్ 7% ఉండడం చాలా బ్యాడ్ అనిపిస్తూ ఉంటుంది. చూడటానికి కనిపిస్తారు, బట్ హిమోగ్లోబిన్ ఇస్ నిల్, ప్లేట్లెట్ కౌంట్స్ అన్ని తగ్గిపోవడం ఇవన్నీ ఉన్నాయి. సో హిమోగ్లోబిన్ పెరగాలంటే చిన్న చిట్కా ఏంటంటే చిన్న కప్ నిండా పెరుగు తీసుకొని దాంట్లో ఈ నల్ల బెల్లం అంటారు, తాటి బెల్లం లేకపోతే చాక్లెట్ బెల్లం అని, దాన్ని కొంచెం తురిమేసేసి ఎవ్రీడే 1 cup తీసుకున్నాను అనుకోండి, విత్ ఇన్ 1 week హిమోగ్లోబిన్ 13% కూడా అవుతుంది. అండ్ బీట్రూట్ జ్యూస్ తాగడం కానీ అంటారు కొంతమంది, ఆ బీట్రూట్ అంటే స్మెల్ వస్తుంది కదా అని. సరే ఓకే, స్మెల్ వస్తుంది పక్కన పెట్టండి, టాబ్లెట్స్ వేసుకోండి ఇంకా అని. టాబ్లెట్ స్మెల్ రాదా? టానిక్స్ స్మెల్ రాదా? ఐరన్ టానిక్ ఇస్తారు, వాసన వస్తూ ఉంటుంది, దానికన్నా బీట్రూట్ హ్యాపీ కదా. మనం ఏంటంటే కళ్ళు మూసుకున్న తాగేసేస్తే దాని పని అది చేస్తుంది. అండ్ కాల్షియం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్లో మోకాలు నొప్పులు వస్తుంటాయి, జాయింట్స్ అన్ని పెయిన్ వస్తూ ఉంటుంది, ఏమైందో వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటంటే గర్భంలో పెరుగుతున్న బిడ్డ తనకి కావాల్సిన రక్తం కానీ అంటే హిమోగ్లోబిన్ కానీ తనకి కావాల్సిన కాల్షియం కానీ తల్లి ద్వారా తను తీసుకుంటది. అవును. సో తల్లికే తక్కువ ఉందనుకోండి, బిడ్డ తీసుకున్నప్పుడు తల్లి బికమ్స్ వెరీ వీక్. అందుకే నేనంటే తల్లికి బాగుండాలి. అండ్ డెలివరీలో చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి రక్తస్రావం ఎక్కువైపోద్ది ఆఫ్టర్ డెలివరీ. అంత రక్తస్రావం జరగకుండా ఉండాలంటే ముందు నుంచి హిమోగ్లోబిన్ అట్లీస్ట్ మినిమం 11.5 12 ఉంటే చాలు. ఇంట్లో చిన్న చిన్నవి తింటేనే, కొత్తిమీర జ్యూస్ తాగని హ్యాపీగా, మెంతులు కొన్ని తినేసేయండి, హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. చిన్న చిన్నవి ఇంట్లో వంట చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ అవి కొన్ని ఇవి కొన్ని అవి నోట్లు వేసేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ప్రత్యేకంగా జీడిపప్పు తినాలి, బాదం తినాలి ఇలానే ఏం లేదు. వంటింట్లో ఏముంటే పప్పు ధాన్యాలు అవన్నీ కాల్షియం, ఐరన్ ఇవన్నీ చక్కగా మెయింటైన్ చేస్తే చాలు. ఇంత బెల్లం ముక్క నోట్లో వేసుకున్నా చాలు, హిమోగ్లోబిన్ బాగా వచ్చేస్తుంది నీరసం రాకుండా ఉండడానికి. కాకపోతే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాల్ట్ తగ్గించాలి. సాల్ట్ తగ్గకపోవడం వల్ల ఏమవుతుందంటే బీపీ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం, దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏంటంటే ఉమ్మనీరు ఎక్కువనే ఉంటుంది లేకపోతే తక్కువనే ఉంటుంది. అసలు ఈ మధ్యకాలంలో ఉమ్మనీరు కూడా చాలా మందికి తగ్గిపోతుంది. 8th month వచ్చేటప్పటికి ఉమ్మనీరు తగ్గిపోయిందని చేస్తూ ఉంటున్నారు. అసలు ఈ యోగా, ఈ మెడిటేషన్ అనేది చేయడం వల్ల ఎంతవరకు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా యాక్టివ్గా తన పనులు తను చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి? మెయిన్ ఏంటంటే అండి వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, పాజిటివ్నెస్ వస్తుంది. ఆ పాజిటివ్నెస్తో ఏంటంటే వాళ్ళు నిజంగా ఏం ఆహారం తీసుకోవాలో అవన్నీ తినగలుగుతారు. అదే పాజిటివ్నెస్ లేదనుకోండి, అన్నం సరిగా తినరు, దేని మీద కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. అందుకని మంచి ఆహారం తీసుకోవడం, యోగా అండ్ మెడిటేషన్. యోగా ఏంటంటే ఫిజికల్ బాడీకి, మెడిటేషన్ ఏంటంటే మానసిక స్థితికి ఒక బ్యాలెన్స్డ్గా ఉండడానికి అది హెల్ప్ చేస్తుంది. డెలివరీ టైంలో బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకూడదు. అందుకే మెయిన్గా ఫైనల్గా మెసేజ్ ఏంటంటే డోంట్ ఫోకస్ ఆన్ యువర్ డెలివరీస్, ఫోకస్ ఓన్లీ ఆన్ హ్యాపీ బేబీ అండ్ హ్యాపీ మదర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ హెల్తీగా ఉండడం అనేది. ఓకే, అనూహ్య రెడ్డి గారు, మరి ఈ 21st జరిగే ఈ ప్రెగ్నెన్సీ యోగాకు సంబంధించి మీరు ఇంకా ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఇది ఒక రికార్డ్ అవుతుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇది ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం జరుగుతుంది ఈ ఈవెంట్. ఇన్ ద సేమ్ వే వచ్చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ముందుకు వచ్చారు. రికార్డ్ వచ్చేసి మేము చేస్తాము, దెన్ వచ్చేసి మేము ఇది చేస్తున్నాము అని చెప్పేసి ఎన్రోల్ చేయండి అని చెప్పేసి, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా కదా. దట్స్ వై వచ్చేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు, లైక్ మీలాగా. దట్స్ ఐ హోప్ సో. దానికి మేము 3 weeks నుంచి వర్క్ చేస్తున్నామండి కలిసి. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కంటే అంత సులభంగా జరగదు, ఎవరు తను యాక్చువల్ గా చాలా బిజీగా ఉంటారు. ఉండి కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ ప్రెగ్నెన్సీ ఉన్నారు వాళ్ళకి ముందు నుంచి చెప్తూ ఉన్నారనమాట, చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త. షీఈస్ వెరీ సెన్సిటివ్ అండ్ షీఈస్ వెరీ కేర్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరికి అసలు అక్కడ ప్రెగ్నెంట్ ఉంది, ఇది మీకు బాగలేదు అంటే అంత పర్సనల్ మాట్లాడడం ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు. దట్ ఈస్ ద అసలు ఒక ఫౌండేషన్ నడిపిస్తున్నారంటే
అక్కడ పేరు కోసం కాదు, ఆ కేర్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ ప్రెగ్నెన్సీ అందరినీ గ్యాదర్ చేసాము, ఆల్రెడీ ఉన్నారు. అండ్ వాళ్ళకి ఫుడ్ టైంకి ఇవ్వడం కానీ, వాళ్ళకి జాగ్రత్తగా 25 minutes యోగా అంటే మామూలుగా కూర్చొని చిన్న చిన్న స్ట్రెచ్ అవేర్నెస్ కోసం ప్రెగ్నెన్సీ టైంలో కూడా యోగా చేసుకోవచ్చు అని. ఎందుకంటే అవేర్నెస్ లేక చాలా మంది గర్భంలో అసలు గర్భవతిగా ఉన్న స్త్రీకి ఏం జరుగుతుందో అర్థం కాలేకపోతుంది. అందుకని ఫౌండేషన్ నుంచి ఈ సందర్భం వచ్చింది కాబట్టి, యోగా ఇంటర్నేషనల్ డే వచ్చింది కాబట్టి ఇది మాకు ఒక మంచి అవకాశంగా మేము తీసుకొని ఒక రకంగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనమాట. ఇలా ఇంకొకటి నేను మీ ద్వారా నేనే అడుగుతున్నాను జెస్సీకి, జెస్సీ మీరు ఓన్లీ బేబీ బేబీ అని చెప్తారు కానీ ట్విన్స్ బేబీస్ గురించి ఎప్పుడు యోగాలో ఏంటిది ఎప్పుడు అడుగుతూ నేను అడుగుతున్నా, అంటే నాకున్న పర్సనల్ క్వశ్చన్ అది. అంటే మరి అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి యోగా చేయడం ద్వారా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది, అలాగే వాళ్ళు ఫుడ్కి సంబంధించి కూడా చాలా కేర్ తీసుకోవాలి. అలాంటప్పుడు దాన్ని అసలు ఎట్లా మెయింటైన్ చేయొచ్చు అంటే? యాక్చువల్గా ట్విన్ బేబీస్ కావాలి అని అంటే ముందు 2 కారణాలు. ఒకటేమో జీన్స్లో ఉండాలి, అదొకటి. రెండోది ఏంటంటే కొన్ని IVF ద్వారా కూడా ట్విన్ బేబీస్ పుట్టడానికి 100% ఛాన్సెస్ అట్లా ఉన్నాయి. అయితే వీళ్ళేంటంటే ఎక్స్ట్రా తినడం అని అంటే మరీ ఓవర్గా తినడం అని కాదండి. ట్విన్ బేబీస్కి ఏంటంటే కంపల్సరీ ఆ మదర్ ఐరన్ లెవెల్స్ బాగుండేటట్టు చూసుకోవాలి. హిమోగ్లోబిన్ కంపల్సరీ 12 or 13 ఉండే తీరాలి. ఉన్నప్పుడే 2 పిల్లలకి తన రక్తం వెళ్తుంది. అండ్ కాల్షియం కూడా అంతే. అందుకే పుట్టబోయే బిడ్డలు ఏంటంటే చాలా ఆరోగ్యంగా పుడతారు. అది లేదనుకోండి, ఇక్కడ నార్మల్ డెలివరీ అయినా కూడా బిడ్డలు అనారోగ్యంగా పుడితే ఏం చేయడానికి ఉండదు. అందుకని ఆ తల్లి, ట్విన్ బేబీస్ ఉన్న తల్లి చాలా కేర్ఫుల్గా చక్కగా ప్రతిరోజు మెయిన్ థింగ్ పాటించాల్సింది ఏంటంటే ఓపెన్ ప్లేస్లో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉండాలి. సిమెంట్ మధ్య ఎక్కువ ఉండకూడదు, గ్రీనరీలో ఎక్కువ ఉండాలి. అండ్ ప్రతిరోజు కనీసం ఒక ½ an hour అయినా చెప్పులు లేకుండా ఉట్టి కాళ్ళతో నడవగలగాలి. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బేర్ ఫుట్తో చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్స్ అని యాక్టివేట్ అవడం ద్వారా 2 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ మొత్తం అంటే రీఛార్జింగ్ అవుతూ ఉంటుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మన అమ్మమ్మల కాలంలో కూడా చాలా మంది ట్విన్ బేబీస్ కి నార్మల్ డెలివరీస్ కూడా అయ్యారు. సో వీళ్ళకి కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది. కానీ ముందు నుంచి కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండి యోగాసనాలు ఉన్నాయి, కొన్ని యోగాసనాస్ అవన్నీ చేసుకుంటుంటే సరే. ఓకే, అనూహ్య రెడ్డి గారు, మరి ఈ కోవిద సహృదయ ఫౌండేషన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు? చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఒక్కొక్కటి అని మనం చెప్పుకుంటూ వెళ్ళేది కాదు, అది చేసుకుంటూ వెళ్తూనే మీ నోటీస్కే వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మేము ఇది చేస్తున్నాము, అది చేస్తాము, అది ఇది అని చెప్పేదానికంటే కూడా చేస్తూ ఉన్నప్పుడు మీ నోటీస్కి వచ్చిన ఆబ్వియస్లీ మీరే మమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంత సేమే మళ్ళీ ఇదే బంచ్ మళ్ళీ ఇక్కడికే మీ ద్వారానే మళ్ళీ ఇక్కడే కూర్చొని ఇలాగే మనం మాట్లాడతాము అనుకుంటున్నాము. ఇలాంటి ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ పిల్లలకైతే ఎలాంటిది వాళ్ళకు అంటే వాళ్ళకి బుక్స్కి అని కాదు, ఇట్స్ ఎవ్రీథింగ్ వచ్చేసి దెన్ ఐ హ్యావ్ టు డూ. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ 21st తలపెట్టిన ఈవెంట్ సక్సెస్ అవ్వాలని చెప్పి మేము 130 TV తరపున కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి హెల్ప్ లైన్కి వచ్చినందుకు. చూసారు కదా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా June 21న గర్భిణీ మహిళలు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది వాళ్ళ వనిత హెల్ప్ లైన్ కార్యక్రమం. నమస్కారం.